ఇన్ నంబర్ మీరు అడిగితే ఐయుఐ సక్సెస్ రేట్ ఒక 15% లేదా 20% మాక్సిమం చెప్తారు ఇన్స్టిట్యూట్స్. ఎందుకు ఇంత తక్కువగా ఉందంటే 10 మందికి చేసుకుంటే ఒకరిద్దరికే సక్సెస్ అవుతుందా? ఎందుకు ఈ పర్సెంటేజ్? ఎందుకు ఇంత తక్కువ సక్సెస్ రేట్ అంటే ఐయుఐలో మనకు కనపడనివి, మనం తెలుసుకోలేనివి చాలా విషయాలు ఉంటాయండి. మొదటిగా ఫస్ట్ థింగ్, ఎగ్ రిలీజ్ అయ్యింది అని మేము అంటాం. స్కాన్ లో మాకు ఒక ఎగ్ కూర్చొని ఉన్న బ్యాగ్ రప్చర్ అయినట్టు సైన్ కనపడుతుందే తప్ప దాని లోపల ఉన్న ఎగ్ చాలా చిన్నగా ఉంటుందండి. మైక్రోస్కోప్ లో మాత్రమే చూడగలం. సో అది మనకు అది విడుదలైందా లేదా, విడుదలైన గుడ్డు ట్యూబ్ లోకి వెళ్ళిందా లేదా, కణాలు మనం డ్రాప్ చేసిన తర్వాత ఆ కోట్లలో ఉన్న కణాలు అట్లీస్ట్ ఒక్క కణమన్నా గుడ్డు వరకు చేరుకుందా, లోపల కలయిక జరిగిందా, లేదా జరిగిన తర్వాత తయారైన పిండం వచ్చి గర్భసంచి దాన్ని రిజెక్ట్ చేసేసిందా, బాలేదు కాబట్టి. సో ఇలా ఏ ప్రాబ్లం వల్ల ఐయుఐ ఫెయిల్ అయింది అన్నది కాంక్రీట్ గా ఇది ప్రాబ్లం అని చెప్పడం చాలా కష్టం. ఏవైనా ఈ ప్రాబ్లమ్స్ లో ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. ఒక కపుల్ కి ఐయుఐ ఎన్నిసార్లు చేయొచ్చు? 1 టైం, 2 టైం, మాక్సిమం 3 టైమ్స్ చెప్తామండి. ఎందుకంటే రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఏం ప్రూవ్ అయిందంటే సక్సెస్ రేట్ ఐయుఐది ఒక 3వ సైకిల్ వరకు 20-25% వరకు వెళ్ళి 4వ సైకిల్ నుంచి పడిపోవడం నోటీస్ చేశారు. అంటే ఆ కపుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఐయుఐ వర్క్ అవ్వదు. సో అప్పుడు మీరు 3 టైమ్స్ దాకా ట్రై చేసి కూడా ఫెయిల్ అయితే మాత్రము మేబీ నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి.